రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ దేవాదాయ శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన 45 సీసీ కెమెరాలను పోలీస్ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా ఎస్పీ ప్రారంభించారు। ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వందలాదిగా వచ్చే భక్తులు పట్టణ ప్రజల భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం హర్షణీయం అన్నారు। శాంతి భద్రతలు ఎక్కడైతే పటిష్టంగా ఉంటాయో అక్కడే అభివృద్ధి సాధ్యం అన్నారు। ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రాచారి, టెంపుల్ ఈ రాజేష్, సిఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్ఐలు మారుతి, అంజయ్య సిబ్బంది పాల్గొన్నారు। పట్టణ పోలీస్ స్టేషన్ ఈరోజు సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆధ్వర్యంలో వేములవాడ డిఎస్పీ గారు నాగేంద్రచారి గారు అదేవిధంగా వేములవాడ పట్టణ రూరల్ సేల్ ఇద్దరు శ్రీనివాస్ గారు అదేవిధంగా పట్టణ నూతనంగా వచ్చినటువంటి సిఏ గారు ఈ సీసీ కెమెరాలకు సంబంధించి వేములవాడ దేవాదాయ శాఖ నుంచి సుమారు 10 లక్షల రూపాయలు వెచ్చించి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ గారు, వీరప్రసాద్ గారు, రాజేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వేములవాడ పట్టణ గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు, మన సెస్ డైరెక్టర్ గారు, పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, యువకులు, పోలీస్ సిబ్బంది, వివిధ హోదాలు ఉన్నటువంటి ఎస్ఐలు కానీ, ఏఎస్ఐలు కానీ, కానిస్టేబుల్ కానీ, గౌరవ పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా అనేక అభివృద్ధి కార్యక్రమాలే కానీ ఇతరత్ర ముందుకు పోయే క్రమంలో భద్రత అంశంలో కూడా ప్రతి పౌరుడికి కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రభుత్వాలు ముందుకు పోయినప్పుడు పోలీస్ శాఖ ముందుండి శాంతి భద్రతలను కాపాడడంలో మొదటి ప్రాధాన్యత తీసుకోవడం, ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరింపజేసేలో పనిచేసేటువంటి కార్యక్రమం। ఏ శాఖకైనా లీవ్ ఉంటుందేమో కానీ పోలీస్ శాఖలో ఎప్పుడు 24 గంటలు కూడా పనిచేస్తూ ప్రజల మధ్యలో ఉండే శాఖ ఏదైనా ఉందంటే అది పోలీస్ శాఖ లేదు। వారికి సంబంధించి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక చక్కటి ఆలోచనతోటి మరి పోలీసుల ద్వారా మరి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించే క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు సిబ్బంది మరి అటు శాంతి భద్రతను కాపాడటంతో పాటు సామాజిక సేవలు, సాంఘిక దురాచార రూపుమాపడంలో కూడా మరి ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం। ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎంపిక కాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలి, యువతను సన్మార్గంలో నడపాలి, వాళ్లకు సమాజంలో మంచి చెడులను